श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री साई दरबार महाराज की जय। सारी ना చేతిలో గ్రంథం పేరు చెప్పండి అందరూ గట్టిగా షిరిడీకి వినపడాలా? వినపడిందా షిరిడీకి? మరి ఆయన పరిగెత్తాలి కదా. మనం పిలుపు ఎట్టుండాలంటే సాయిబాబా లేచి పరిగెత్తాలా, అట్టుండాలి పిలుపు. పిలిచే పిలుపులో ఆర్ద్రత, ఆర్తి, ప్రేమ, అవ్యాజమైన ప్రేమానురాగాలు ఉండాలా. అనురాగంతో పిలిస్తే పరిగిస్తాడు ఆయన. ఈ సాయి సచ్చరిత్ర అనే పేరు పలికిన, శ్రీ సాయి నామాన్ని స్మరించిన ఒకే ఫలితం, కొంత పుణ్యం లభించింది మీకు అందరికీ, నాతో కూడా మీ అందరికీ. సాయిరాం సాయిరాం. ఈరోజు ఒక విశేషమైన రోజు సాయి దర్బార్లో. ఎందుకంటే సాయినాథుడు ఇంచుమించు 2 నెలల ముందు ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టాడు. సాయి దర్బార్ అద్దాల మందిరం వేదికగా శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ మహాయజ్ఞం పవిత్ర వేదికని ఆయన ఏర్పాటు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సాయి భక్తులే కాకుండా భారతదేశంలో ఉన్న సాయి భక్తులు, తెలుగు సాయి భక్తులు, అలాగే విదేశాల్లో ఉన్న తెలుగు సాయి భక్తులు కూడా ఈ పవిత్ర గ్రంథ రాజాన్ని పారాయణ చేస్తున్నారు. ఈరోజు 9వ అధ్యాయం పారాయణ జరుగుతూ ఉన్నది సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహంతో. ఎవరు చేయగలరు పారాయణ? అందరూ చేయగలరా? ఇంతమంది మందిరానికి వస్తున్నారు, ఎంతమంది చేయగలుగుతున్నారు? సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహం లభించిన వాళ్ళే చేయగలరు. మన కర్మలు తొలగాలంటే మంచి బుద్ధి కూడద్దు మనకి. మన దుష్కర్మలు దగ్ధం కావాలంటే ఈ సాయి సచరిత్రని పారాయణ చేయాలా, దీన్ని శోధించాలా, దీంట్లో అమృతం సాధించాలా. శ్రీ సాయి సచరిత్ర ప్రేమ సాగర మథనం. ఇది అలా చెప్పండి అందరూ ఒకసారి. శ్రీ సాయి సచరిత్ర ప్రేమ సాగర మథనం. దీన్ని మదిస్తే సాయినాథుని ప్రేమ దొరుకుతుంది మనకి. అపూర్వమైన ప్రేమ, అనంతమైన ప్రేమ మనందరికీ లభిస్తుంది. ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తేనే అబ్బో ఎంత సంబరపడిపోతామా. మరి సాక్షాత్తు భగవంతుడు సాయినాథుడు మనల్ని ప్రేమిస్తే ఆయన్ని మన ప్రేమికుడిగా చేసుకోవాలి. బాబీ ఒక మాట చెప్పాడు సాయి టీవీ సత్సంగంలో, యువకులారా మీరు ఒకరి మీద ఒకరు ప్రేమలో పడబాకండి, సాయినాథుని ప్రేమలో పడండి మీరు అందరని పెట్టి. నేను సాయి టీవీ లైవ్ చూస్తా భలే సంతోషపడ్డా మాటిని. బాబీకి మంచి మాట ఇచ్చాడని. ఏంది మళ్ళా చెప్తున్నా, యువకులారా మీరు ఒకరి ప్రేమలో ఒకరు పడబాకండి, సాయినాథుని ప్రేమలో పడండి అని చెప్పాడు. ఎంత మంచి మాట చెప్పించాడు అనుకున్న, సంబరపడ్డా నేను తండ్రిగా. సాయిరాం. అట్లా అందరం బాబా ప్రేమలో పడదాం, బాబా నుంచి ఆ ప్రేమను తిరిగి అందించుకుందాం. ఇంత ప్రేమిస్తే ఆయన దానికి ఇంత ఇస్తాడు బదులు. సాయిరాం. అందుకని దీన్ని క్షీరసాగర మదనం అన్నారు ఆ రోజు. ఈరోజు మనం బాబా ఏమంటున్నాడంటే శ్రీ సాయి సచ్చరిత్ర ప్రేమ సాగర మదనం అన్నాడు. ఈ సాయి సచ్చరిత్ర ప్రేమ సాగర మదనంలో భాగంగా ఈ సాయి సచ్చరిత్ర పారాయణ మహాయజ్ఞం పవిత్ర వేదిక కేంద్రంగా 4 అధ్యాయాలు, మొదటి 2 అధ్యాయాలకి వారం డ్రా తీసి, ఎందుకంటే ప్రోత్సహించాలి. మనమంతా ఎవరిమి? సాయి బడిలో విద్యార్థులు. మనమంతా విద్యార్థులకు ఏం చేస్తారా, అప్పుడప్పుడు ఏదో ఒకటి పెట్టి బహుమతులు ఇస్తుంటారు స్కూల్లో. అందుకని సాయి దర్బార్ అంటే సాయి స్కూల్. ఇది బాబా శిక్షణ ఇస్తున్నాడు మనందరికీ. మరి విద్యార్థులకు ఏదో ఒకటి ఇవ్వాలి కదా, చాక్లెట్లో బిస్కెట్లో ఇవ్వాలా. చాక్లెట్లు బిస్కెట్ల కంటే ఈ సృష్టిలో అన్నిటికంటే సాయి భక్తులకి పరమ పవిత్రమైనది శ్రీ సాయి సచ్చరిత్ర. చప్పట్లు కొట్టండి ఒకసారి. అందుకని ప్రోత్సహించేదానికి ఒక అధ్యాయం పారాయణ చేస్తారు ప్రతి గురువారం. 15 నిమిషాలు ఇవ్వలేరా? మిమ్మల్ని అందరిని అడుగుతున్నా నేను. బాబాకు 15 నిమిషాలు ఇవ్వలేరా? ఇవ్వగలిగితే శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ మహాయజ్ఞం గ్రూప్లో చేరండి. అదిగోండి కిటికీలో స్కానర్లు అడుగుతున్నాయి, మమ్మల్ని ఎవరు స్కాన్ చేయడం లేదని. ఆ స్కాన్ చేస్తే ఫోన్ తీసుకొని, మీరు టచ్ ఫోన్ ఉంది కదా మీ దగ్గర, స్కాన్ చేస్తే గ్రూప్లో జాయిన్ అయిపోతారు. ఎవరికి లాభం? మీకే లాభం. జాయిన్ అయిన తర్వాత గురువారం ఒక అధ్యాయం పారాయణ, ఒక్కటే 15 నిమిషాలు పడుతుంది కరెక్ట్గా. పారాయణ మాత్రం అందరు చేయండి.
సాధకులు ఉంటారు కొంతమంది, దాన్ని సాగరాన్ని మధించిన వాళ్ళు ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజు ఆ అధ్యాయంలో ప్రశ్నలు ఉంటాయి. 6 రోజులు చదివిన అధ్యాయం చదివేశం అయిపోయిందంటే కుదరద్దా? దాంట్లో ఏముంది, బాబా ఏం చెప్పాడు మనకి, బాబా పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందేదానికి ఏమి చెయ్యాలనేది ఉంటుంది ప్రతి అధ్యాయంలో. దాని మీద ప్రతిరోజు 3 ప్రశ్నలు బాబా ఇస్తాడు. సమాధానాలు ఒక 30-35 మంది చెప్తున్నారు. గ్రూప్లో మాత్రం 500 మంది ఉన్నారు. దేశ విదేశాల్లో వాళ్ళు కూడా ఉన్నారు. చాలాసార్లు చెప్పా ఎక్కడెక్కడ ఉన్నారని. మీకు సమాధానాలు చెప్పే వాళ్ళని గమనిస్తుండండి చాలు. మీరు చెప్పలేకపోయినా, చెప్తే సంతోషం, చెప్పకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. మీకేమి మిమ్మల్ని నిర్బంధించడం వల్ల చెప్పాల్సిందేనో గ్రూప్లో చేరారని. పారాయణ మాత్రం చేయండి. ఆ సమాధానాలు చూస్తుంటే ఒక వాక్యం ఉందనుకోండి, ఆ వాక్యాన్ని ఇప్పుడు 30 మంది పెడతారు. 30 మంది చదువుతుంటే ఏమవుద్ది, చదివి 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 ఏమవుద్ది, ఒక విద్యార్థి పాఠ్య పుస్తకాలు చదివి 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 ఏం చేస్తాడు, వాడు పరీక్షల్లో ఎక్కువ మార్కులు వస్తాయి, తక్కువ వస్తాయి, వాడికి అత్యధిక మార్కులు ర్యాంకులు సంపాదిస్తారు. బాబా స్కూల్లో ఈ సాయి సచరిత్ర పాఠ్య పుస్తకంలో ఏ వాక్యం, ఏ పేజీలో ఏ వాక్యం ఉంది చెప్పగలిగే స్థితి మనకి వస్తుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తాడు బాబా. ఆ రోజు మన జన్మ ధన్యం అవుద్ది. అవి మనసులో నిక్షిప్తం అయిపోతాయి చదివి చదివి మీరు చెప్పలేకపోయినా. తర్వాత ప్రతిరోజు ఈ ప్రశ్నల మీద నా చేత ఒక 15-20 నిమిషాలు సత్సంగం చెప్పిస్తున్నాడు. అవకాశం ఉన్నవాళ్ళు ఆ సత్సంగం వినండి. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉంటారు, అంతా కలిపితే 100-150 మంది ఉంటారు. ఆన్లైన్లో ఎంతోమంది వింటున్నారు, 500-600 మంది వింటున్నారు. ఒక్కొక్క వీడియో అయితే 5,000 మంది 10,000 మంది కూడా విన్నారు ఈ మధ్య. ఎందుకు వింటున్నారు, మీరందరూ ఎందుకు వింటున్నారు? సత్సంగం అన్నిటికంటే గొప్పది. ఒక వాక్యం మన జీవితాలని మారుస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా బైబిల్ చెప్తుంది వాక్యము దేవుడై ఉండెను అని చెప్పాడు. ఒక వాక్యము దేవుడితో సమానమని. సత్సంగం వినొచ్చు ఈ 6 రోజులు. ఈ 6 రోజులు అయిన తర్వాత మరలా గురువారం ఇప్పుడు 8 అధ్యాయాలు అయిపోయినాయి అని దిగులు పడబాకండి. మీ టైం ఉన్నప్పుడు మీరు పర్సనల్గా చేసుకోండి ఇంట్లో. 9వ అధ్యాయం ఈరోజు. 9 సంఖ్య చాలా పవిత్రమైనది బాబాకి. 9 అంటే ఆయనకి చాలా ఇష్టం. నాకు కూడా ఆయనకి ఇష్టం కాబట్టి ఆయన ఇష్టాన్ని నా ఇష్టంగా చేసుకున్నా. అందుకని 9వ అధ్యాయం మీరు శ్రద్ధ ఉన్నవాళ్ళు, బాబా ప్రేమను పొందాలనుకున్న వాళ్ళు, అనుగ్రహాన్ని పొందాలనుకున్న వాళ్ళు, మీకు చేత కాకపోయినా పారాయణ గ్రూప్లో జాయిన్ చేయమంటే బాబీ అయినా చేస్తాడు, మేనేజర్ సాయి అయినా చేస్తారు. అలాగే గ్రూప్ అడ్మిన్లు కూడా విచ్చేస్తున్నారు. పవిత్ర వేదిక అడ్మిన్లు శేషాద్రి సాయి, లక్ష్మీ సాయి గారు. వారైనా వారు ఎంతో సేవ చేస్తున్నారు. ఒకసారి చప్పట్లు కొట్టండి వాళ్ళకి. వాళ్ళైనా జాయిన్ చేస్తారు మిమ్మల్ని జాయిన్ చేయమంటే. ఇప్పుడే ఫోన్లు దాని వాళ్ళు లింక్ అడగండి, మీ నెంబర్ ఇస్తే మీకు లింక్ పెడతారు. ఇంటి దగ్గరైనా జాయిన్ కావచ్చు. 2 వక్తలు, బ్రహ్మాండమైన వక్తలు ఎదురు చూస్తున్నారు. ఒక ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, లెక్చరర్. వాళ్ళు ఉపాధ్యాయులు, ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ వాళ్ళు. వీళ్ళు అధ్యాపకులు, అంటే అధ్యయనం చేసేవాళ్ళు. సమాధానం కూడా పేజీలు పెట్టేస్తున్నాడు గ్రూప్లో ఆ లెక్చరర్ సాయి వేణుగోపాల్ గారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. సౌడేపల్లి సాయి సచరిత్రతోటే భాగవతం, భారతం, రామాయణం అన్నీ పెట్టేస్తున్నాడు. ఆయన శేష జీవితం, సద్గ్రంథాలు పారాయణ చేస్తున్నాడు. జన్మ ధన్యం చేసుకున్నాడు. రిటైర్ ఏం చేస్తారు, 7వ దగ్గర చేస్తారు మళ్ళీ ఉద్యోగానికి. కర్మ, అదొక కర్మే. కర్మ కుటుంబం కోసం 60 ఏళ్ళు పనిచేశాడు. మళ్ళా దేనికి ఉద్యోగం, వ్యాపారమా? 60 ఏళ్ళ తర్వాత హాయిగా దేవుడి సన్నిధిలో గడపచ్చు కదా. కర్మ కదా అదే, 100% కర్మే. ఆయన అట్లా కాకుండా ఆయన విశ్రాంత జీవితాన్ని సద్గ్రంథాల పారాయణతో తరిస్తున్నారు. సాయిరాం. ముందు సౌడేపల్లి వేణుగోపాల్ గారు, తర్వాత 2వ ఐవి శ్రీనివాసరావు గారు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకు జై. శ్రీ సాయి దర్బార్ సాయినాథ్ మహారాజుకు జై. శ్రీ సాయి సచరిత్రకు జై జై జై. సాయి ఇప్పుడు శ్రీనివాస్ సాయి ఒక మాట అన్నారు. మేమేదో అధ్యాపకులు అన్నట్లు, మేమేదో ప్రశ్నలు సంధిస్తున్నట్లు. కానీ దీని అన్నిటికీ మెయిన్ ఏంటంటే మత్సాయి గారు. వారు ఎంతో శ్రమపడి ప్రశ్నలు అవన్నీ తయారు చేసి మాకు ఇస్తే మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. అంతే. తర్వాత మాకు అంత జ్ఞానం కూడా లేదు సాయి. కాకపోతే మేము ముఖ్యంగా వీళ్ళిద్దరూ, ఇంకా ధనంజయ రెడ్డి గారు, ఇటువంటి ఎంతో ఆధ్యాత్మికవేత్తలు,
ఎంతో సుజ్ఞాన సంపన్నులు మన వేదిక నందు ఉండడం, మన వేదికలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకున్నారని చెప్పి నేను తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే మాకు తెలియని విషయాలు కూడా ఈ సాయి వాళ్ళు పెట్టేటువంటి ఆ సమాధానాలు చూసి మేము కూడా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం. కాబట్టి వారికి అందరి తరఫున ముఖ్యంగా మేము అంటే మధుసాయి గారి విషయం పక్కన పెట్టేస్తే మా ఇద్దరు వరకు వారిని గురించి వారి ద్వారా మేము జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నాం. తర్వాత శ్రీనివాస్ సాయి గారు నాకు దాదాపు 10-12 సంవత్సరాల నుంచి సుపరిచయం. ఇక్కడ మందిరానికి వచ్చినప్పుడు ఎన్నో కార్యక్రమాల్లో ఇక్కడ మేము కూర్చొని భజనలు చేస్తుంటాం, పారాయణ నామం చెప్పుకుంటుంటాం. ఇలాంటి సందర్భాల్లో కూడా సాయిని మేము గమనించినట్లయితే 12 సంవత్సరాలు దాదాపు నాతో మాట్లాడడం అనేది ఇంతవరకు ఎప్పుడో ఒక మాటలో 2 మాటలు నమస్తే అంటే నమస్తాడు తప్పదుగా అంతకు మించి మా ఇద్దరి పరిచయాలు ఎక్కువ లేవు. సాయి మేము గమనిస్తూ ఉంటాం. సాయి వచ్చి మన బాబా వారికి ఆయన చేయాల్సినటువంటి అభిషేకాలు, తర్వాత వస్త్రధారణ అలంకరించుకొని ఆయన పిల్లలు కూడా ఆ విధంగా అలంకరణ చేసిన తర్వాత అట్లా చూసుకొని మురిసిపోతారో లేదో మాకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి యాంగిల్కి వెళ్ళి చూసుకొని బాబాకి కిరీటం సరిగా పెట్టానా, వస్త్రం సరిగా కట్టానా, లేకపోతే ఏంటి అనేది అంత అసంతృప్తి ఉన్నా కూడా ఆయన మనసు కలత చెందుతుండేది. అన్ని సవరించుకున్న తర్వాత వచ్చి అక్కడ కూర్చొని ఏకాగ్రతగా ఎవరితో పలికేవారు కాదు, మౌనంగా ధ్యానం చేసుకుంటూ అక్కడ కూర్చుంటారు. అప్పుడు నాకు అనిపించేది, నాకు కృతయుగంలో దక్షిణామూర్తి గారు మౌనంతోనే ధర్మాన్ని 4 పాదాలు నడిపించినట్లుగా ఆ మహాత్ముడే నాకు గుర్తొస్తూ ఉండేది. అదేవిధంగా ఈరోజు ఆయనకి ఇంత జ్ఞానం ఎలా వచ్చిందని ఆలోచిస్తే మధుసాయి గారి సత్సంగం సాంగత్యం వారికి ఆ ప్రభావం ఎంతో ఉందని నాకు అర్థమైంది. మనకి మానసపతి కదా సాయినాథుడు ఆ రోజు శక్తిపాతంలో ఆయన ముందుగా తయారు చేసుకొని 72 గంటల సమాధి స్థితికి వెళ్ళినప్పుడు కూడా ఆయన శరీరాన్ని మానసపతికి మాత్రమే అప్పచెప్పినట్లుగా మధుసాయి గారి ద్వారా ఆయనకి చాలా వరకు ఆ జ్ఞానం వచ్చిందని వారికి అంతకుముందు నాకు తెలియసాయి. ఈ ప్రశ్నల సమాధానాలు చూస్తుంటే తెలుస్తుంది. అదేవిధంగా మన వేణుగోపాల్ సార్ని ఆయన ఎవరు నాకు ఇంతవరకు తెలియదు. తర్వాత అక్కడ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటే ఆయన ఒక్కొక్క విశ్లేషణాత్మకంగా చూస్తే భారతం, భాగవతం, రామాయణం అన్ని విషయాలు కూడా మనకి ఎంతో ఇదిగా పొందుపరిచి సందర్భానుసారంగా మనందరికి పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా పారాయణం కంపల్సరీగా చేయండి. పారాయణ చేసిన తర్వాత మధుసాయి గారి సత్సంగాలు వినండి. అదేవిధంగా సమాధానాలు వీలైన వారు పెట్టండి. పెట్టలేకపోయినా కూడా మిగతా వారు ఇచ్చినటువంటి సమాధానాలని మనసు పెట్టి విని గ్రహించుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అదేవిధంగా మన మధుసాయి గారు సదుద్దేశంతో సంకల్పించిన ఇది ఎట్లా ఉందంటే ప్రజల వద్దకు పాలన లాగా మన రాజకీయ నాయకులు ప్రజలు నాడి తెలుసుకున్నట్లుగా భక్తులు మందిరానికి రాలేనటువంటి భక్తులు కూడా వాళ్ళ పరిస్థితులు వాడి నాడి గమనించి మన సాయి వేదికని అందించి ఎంతో పరమ పవిత్రంగా మన ఇంటికే ఈ వేదిక చక్రాలతో నడిచి వచ్చి మనం ఎక్కడుంటే అక్కడ ఉండేటట్టుగా ఈ మహాపారాయణ యజ్ఞం వేదిక మనందరికి అందించారు. ఈ వేదికని ప్రతి ఒక్కరూ అలంకరించి సద్భక్తితో, సద్బుద్ధితో, సద్భావంతో అన్ని మనం మందిరానికి ప్రవేశించినప్పుడు ఏ విధంగా అయితే పరిశుద్ధ ఆత్మతో పరిశుద్ధంగా కాళ్ళు కడుక్కొని అన్ని కూడా మన కోరికలు మనసునంతా ప్రశాంతం చేసుకుని మందిరంలో ఏ విధంగా అయితే మనం ప్రవేశిస్తామో అదే విధంగా ఈ గ్రూపులో మనం ఓపెన్ అయి మనం గ్రూపులోకి ప్రవేశిస్తున్నామంటే మన దేవాలయానికి ప్రవేశించినటువంటి భావంతోనే మనం ఈ పారాయణ ఈ వేదికలో జరిగేటువంటి కార్యక్రమాలు తిలకిస్తూ మనం జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని మరి అందరికీ తెలియజేసుకుంటున్నాం. మనం ఎన్నిసార్లు సాయి సచరిత్ర చదివాం అనేది కాదు, సాయినాథుని తత్వాన్ని మనం పట్టుకునే ప్రయత్నం చేయాలి. దీని గురించి ఒక చిన్న 1-2 మాటలు పాట రూపంలో చెప్పి ముగిస్తాను. సాయి తత్వము తెలిసి మెలగండి,
సద్భక్తులారా సాయి కృపకు పాత్రులవ్వండి. సచ్చరిత్ర పారాయణ 1000 సార్లు చేసిన, 1000 సార్లు సచ్చరిత్ర పారాయణ చేసిన సాయి మనసు గ్రహించకుంటే సద్గతి ప్రాప్తించునా. సాయి తత్వము తెలిసి మెలగండి సద్భక్తులారా, సాయి కృపకు పాత్రులవ్వండి. పూట పూటకు మహామంత్రం 1,000,000 సార్లు జపించిన, పూట పూటకు మహామంత్రం 1,000,000 సార్లు జపించిన సాయి మనసు గ్రహించకుంటే సాటి వారికి సాయపడకుంటే సాయి సంతోషించునా. సాయి తత్వము తెలిసి మెలగండి సద్భక్తులారా, సాయి కృపకు పాత్రులవ్వండి. ధర్మమును రక్షించి చేనిను ధర్మమే రక్షించునోయ్. ధర్మమును రక్షించితే నిను ధర్మమే రక్షించునోయ్. మర్మముతో జీవించితే మర్మమే నిన్ను శిక్షించును. సాయి తత్వము తెలిసి మెలగండి సద్భక్తులారా, సాయి కృపకు పాత్రులవ్వండి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకు జై. మన పవిత్ర వేదిక శేషాద్రి సాయి గారు వారి హృదయ స్పందనని పాట రూపంలో, మాటల రూపంలో తెలియజేశారు. ఎవరు ఎన్ని మాట్లాడినా అందరూ బాగుండాలని, ఎవరు మాట్లాడినా ఇంతసేపు కంఠశోష మీ సమయాన్ని తీసుకుంది కూడా దేనికంటే మిమ్మల్ని అందరినీ యాక్టివేట్ చేసి జాగృతం చేసి ఈ సచరిత్ర పారాయణ చేయించాలని ఇక్కడ మాట్లాడిన అందరూ ఆశయం. దానివల్ల మాకు ఎక్కువ లాభమా, మీకు ఎక్కువ లాభమా, మిమ్మల్ని ఇంతసేపు ఇక్కడ ఉంచిన దానికి మీకు ఉపయోగమా, మాకు ఎక్కువ ఉపయోగమా, మీకు ఎక్కువ ఉపయోగం, మీరే ఆలోచించుకోండి. అందరూ భక్తులే, అందరికీ జ్ఞానం ఉంది, దేవుడిచ్చిన జ్ఞానం. సాయిరాం సాయిరాం సాయిరాం.